2019లో సబ్కా ఏర్పాటు అయిన దగ్గర నుంచి డిసెంబర్ 29న నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణను ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాలో క్రమం తప్పకుండా కాంట్రాక్టర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, రాబోయే సంవత్సరం బాగుండాలని, కాంట్రాక్టర్ల ఆర్థిక కష్టాలకు ముగింపు పలుకుతుందని ఆశాభావంతో డిసెంబర్ 29వ తేదీన ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, రాబోయే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కాంట్రాక్టర్లు, డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ జరుపుకునే పండుగ కాంట్రాక్టర్స్ డే అని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 29న సాయంత్రం 6 గంటలకు నెల్లూరులోని ఆర్వీఎస్ కళ్యాణ మండపం, పడారుపల్లి సెంటర్లో జరగబోయే సబ్కా డైరీ 2026 ఆవిష్కరణకు అందరూ హాజరై కాంట్రాక్టర్స్ డే సబ్కా డైరీ 2026 విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, రమణారెడ్డి, చంద్రశేఖర్, రామచంద్రరెడ్డి, మీనాభాష, హరిబాబు రెడ్డి, అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకి మేము ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇచ్చేసేందుకు ముందుగా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాము. మేము 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో సివిల్ వర్క్స్ చేస్తున్నాము, కాంట్రాక్ట్గా చేస్తున్నాము. మాకు బిల్స్ విషయంలో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. దీని గురించి మేము స్టేట్ సబ్కా ప్రతినిధిని మేము విన్నవించుకోగా వాళ్ళు ఒక ప్రతిపాదన ఒకటి ఉంది, దాన్ని మీరు మీ ప్రజానైన నాయకుల్ని కార్పొరేషన్ కమిషన్ కలిసి విన్నవించుకుంటే దాని ద్వారా మీకు సులభంగా బిల్స్ వస్తాయని వాళ్ళు మాకు సలహా ఇచ్చారు. దాని పేరు టెట్స్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది. అన్నించి ప్రతిపాదనని మా ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ కమిషన్ గారు దాన్ని తీసుకొని మాకు న్యాయం చేకూరుస్తారని మేము కోరుతున్నాము. మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా వాళ్ళు మా కుటుంబ సభ్యులైన కాంట్రాక్టులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు 29వ తారీఖు సాయంకాలం ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో 6 గంటలకి సబ్కా అసోసియేషన్ స్టేట్ డైరీని లాంచింగ్ చేస్తున్నాము. ఆ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని 2 మినిస్టర్లు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, మిగతా ఎమ్మెల్యేలు, నగర మేయర్ రూప్కుమార్ గారు అందరు కలిసి ఈ ఆవిష్కరణకి ఆహ్వానించాము. వాళ్ళ చేతుల మీద రంగనాథ స్వామి ఆశీస్సులతో నెల్లూరులో డైరీ లాంచింగ్ చేస్తున్నాము. ఇప్పటికీ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఫస్ట్ డైరీ ఆవిష్కరణ చేశాము గత 6 సంవత్సరాల ముందు. ఇది 7వసారి నెల్లూరులో స్థాపిస్తున్నాము. మా సబ్కా యూనియన్ వల్ల సాధించిన విజయాలు ఏంటంటే, మున్సిపాలిటీ కాంట్రాక్టులకి పని అవుతానే 6% ఇంట్రెస్ట్ రేట్తో పేమెంట్ ఇచ్చే విధంగా ట్రెడ్ విధానంతో ఒక జీవో తీసుకొచ్చాము. అలాగే స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో రేట్లు కానీ పేమెంట్లు కానీ తొందరగా వచ్చేదానికి అందరి కాంట్రాక్టులకి సపోర్ట్గా నిలబడి ఒక యూనియన్ ఉంది, మీ వెనకాల మేము ఉన్నాము అని ధైర్యం కల్పిస్తూ యూనియన్ తరపున స్టేట్ తరపున కాంట్రాక్టులు అందరము కూడా కృషి చేస్తున్నాము. జిల్లాలో స్టేట్లో ఇది పెద్ద యూనియన్గా 3000 చిల్లర మంది మెంబర్లతో ఎక్కువ సంఖ్యతో కలిగి ఎంఎస్ఎంఐ దాని ఆధ్వర్యంలో కూడా మేము లింకప్తో ఉంటూ చిన్న పెద్ద కాంట్రాక్టులతో సహా ఆర్డబ్ల్యూఎస్ మున్సిపాలిటీ కూడా ఆ రోజు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం, నా పేరు మీరాభాష. నేను సబ్కా నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ఆహ్వాన్ని పిలిపించి అందరు ఇక్కడికి వచ్చినటువంటి పత్రికేయులందరికీ ముందరగా శుభాభివందనాలు. మా సబ్కా యొక్క డెవలప్మెంట్ మీద మా 2 పెద్దలు చెప్పారు. అదే దాని మీద మేము రేపు 29 చేపే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి అందరు కాంట్రాక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వివిధ అధికారులు అందరూ పాల్గొని ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ని కొద్దిగా అభివృద్ధి పరిచేదానికి అందరూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క సబ్కా యొక్క మా డెవలప్మెంట్ని ప్రజలందరూ వెళ్ళడంలో మీ యొక్క అవసరం మాకు ఎంతో ఉంది. దాన్ని మీ తోడ్పాటు మాకు అందించి మా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని ప్రశ్నని కూడా మేము కోరుకుంటున్నాము. కాబట్టి అందరూ జిల్లాలో ఉండేటటువంటి అందరు కాంట్రాక్టర్లు, అందరు అధికారులు అందరూ ఈ రేపు కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాం.